నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్. మనం ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది అనే దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాజకీయాల్లో అయితే అలాంటివి చాలానే జరుగుతుంటాయి. సద్విమర్శల సంగతి ఏంటో కానీ అనవసరంగా చేసే కామెంట్లు మాత్రం రెట్టింపు వేగంతో దూసుకొస్తుంటాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందేలా దూరదృష్టితో గత టీడీపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. అమరావతి రాజధానిగా చేసి అభివృద్ధి అడుగులకు దారులు వేసింది. కానీ అప్పటి ప్రతిపక్షమైన వైసీపీ దాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఏ పని మొదలుపెట్టినా విమర్శించడం మొదలుపెట్టింది. ఎంతో దూరదృష్టితో నిర్మించదలిచిన బిల్డింగ్ నమూనాలపై సైతం పనిగట్టుకొని విషం చిమ్మారు. విజయవాడలో ఎంతో సుందరంగా నిర్మించబోయే అసెంబ్లీ నమూనాపై విమర్శలు చేశారు. అసెంబ్లీ నమూనా అచ్చు ఇడ్లీ కప్పులా ఉందంటూ ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు అవే విమర్శలు వైసీపీకి గోడ కొట్టిన బంతిలా తిరిగి వస్తున్నాయి. దీంతో వైసీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. వైజాగ్లో సెక్రటేరియట్ ఇదేనంటూ తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఓ అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించిన సంగతి మనందరికీ తెలిసిందే. అది చూసిన ఏపీ జనమంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వైజాగ్లో ఐకానిక్ సచివాలయం ఇదేనంటూ టవర్స్ వీడియోని ప్రజల్లోకి వదిలారు ముఖ్యమంత్రి జగన్. దీంతో ఆ టవర్స్ చూసి షాక్ అవుతున్నారు ఏపీ జనాలు. 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి చివరికి రాజధానే లేకుండా 5 ఏళ్లు పాలించిన జగన్ ఇప్పుడు గ్రాఫిక్స్ మాయాజాలం చేయడం మొదలుపెట్టారని సెటైర్లకు దిగారు. సోషల్ మీడియాలోనైతే దీనిపై తెగ ట్రోల్స్ వస్తున్నాయి. ఇది చూడ్డానికి అచ్చు కోడికత్తిలా ఉందే అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బహుశా కోడికత్తికి గుర్తుగా ఇలాంటి నమూనాను తీర్చిదిద్ది ఉండవచ్చని కామెంట్లు చేస్తున్నారు. కోడికత్తితో డ్రామాలాడి ముఖ్యమంత్రి కావడానికి కోడికత్తే కారణమని, దీంతో దాని గుర్తుగా ఈ నిర్మాణాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో గొడ్డలి స్మారక స్తూపం కూడా రాబోతుంది అంటూ జోస్యం కూడా చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ జరగనున్న వేళ సీఎం జగన్కు ఎటు చూసినా ప్రతికూల పవనాలు వీస్తున్నాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. 5 ఏళ్ల జగన్ అసమర్థ పాలన నుంచి విముక్తి పొందాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. వైసీపీ నేతల దారుణాల కారణంగా చాలా కష్టాలు అనుభవించిన ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శలు కూడా మొదలయ్యాయి. గ్రామాల నుంచి పట్టణాల వరకు అంతా వైసీపీ ప్రభుత్వంతో విసిగిపోయారు. వైసీపీ నేతల దారుణాలతో అలసిపోయిన ప్రజలు ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా యువతలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ఇది ఇవాల్టి ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్. కీప్ వాచింగ్ ఏబిఎన్.